భారతదేశంలోని మనం గమనిస్తుంటే ఆలయ నిర్మాణాలు జరుగుతాయి. హ్మ్. ప్రాణప్రతిష్ఠలు జరుగుతాయి. లేదా ప్రముఖులైనటువంటి వారందరూ ఆ ప్రాణప్రతిష్ఠలకి కానివ్వండి, ఆలయ నిర్మాణాలు ప్రారంభోత్సవాలకి అవును. కానివ్వండి వస్తుంది. హాజరవుతూ ఉంటారు. మనం అది గమనిస్తూ ఉంటాం సహజంగా. కానీ ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్‌లో 500 సంవత్సరాల పాటు పోరాటం చేసి 70 సంవత్సరాలు అంటే 7 దశాబ్దాలుగా బా! న్యాయ పోరాటం చేసి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా 1045 పేజీల జడ్జిమెంట్‌తో అంటే తీర్పుతో ఈ ప్రాంతం 2.77 ఎకరాల భూమి డిస్ప్యూటెడ్ భూమి ఏదైతే ఉందో అది శ్రీరాముడికి చెందిందే అని ఒక నిజ నిర్ధారణ జరిగి సాక్ష్యాధారాలతో ఒక జడ్జిమెంట్ తీర్పు వచ్చినాక అటువంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్‌లోని ఈరోజు మహోన్నతమైనటువంటి ఆచార్యులు కానివ్వండి, గొప్ప గొప్ప పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, అందరూ కలిసి గొప్పగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేయడము, విగ్రహ ప్రతిష్ఠ మీరన్నట్టుగా జనవరి 22వ తారీఖున చేయడం అన్నది ఒక గొప్ప విషయం, గర్వించదగ్గమైనటువంటి విషయం. అంటే నాకు తెలియక అడుగుతున్నాను. అసలు డిస్ప్యూట్ ల్యాండ్ ఎందుకయిందది? ఎందుకని చెప్తాను. ఎందుకంటే తర్వాత వస్తా హిస్టరీలోకి yes, వస్తాను. please. ఎందుకంటే ఈ డే ఎంత ఇంపార్టెంట్ అని నేను ముందు చెప్పాలనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ ఇంటు ద లీగాలిటీస్ ఆర్ హిస్టరీ ఆఫ్ దిస్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్. ఎందుకు అయోధ్య కేసు ఎందుకు ఇంత ప్రాముఖ్యమైంది అని అంటే నేను అన్నాను ఇందాక మాటలో 500 సంవత్సరాల పోరాటం జరిగింది హ్మ్. ఈ భూమి కోసం. ఎవరికి? ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి మందిర్ మసీదు గొడవ ఇది. సో 1947లోని ఆగస్ట్ 15th రోజున 200 సంవత్సరాల పాటు మనల్ని బ్రిటిష్ వారు మన భారత మాతని దాస్య విముక్తురాల్ని చేయడానికి, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి మన భారతీయులు మన హక్కులు ఎవరి సొత్తు కాదు అని నిరూపించినటువంటి ఆ రోజు ఎంత గొప్పదో నన్ను అడిగితే రేపు జనవరి 22 అంతే గొప్పది. ఎందుకంటే రాముడు తన హక్కుల్ని నిరూపించుకున్నాడు. రాముడు తన హక్కుల్ని తన యొక్క ఉనికిని చాటుకున్నటువంటి వర్డిక్ట్ ఇది. అటువంటి గొప్ప ఇది. ఎందుకంటే ఈ సూట్లోని ఏదైతే ఈ కేసులో ఉందో యూజువలీ మనం ఏమి చేస్తాం, పలానా వ్యక్తి రిప్రజెంటేటివ్ ఆఫ్ రామ్ అన్నట్టుగా కేసు వేస్తారు. అలా చాలా సూట్లు పడ్డాయి. ఓకే. కానీ ఈ కేసు ఎంత డిఫరెంట్ కేసు అంటే రాముడు 5 ఏళ్ల బాలుడిగా రామ్ లల్లా విరాజమాన్ అనే ఒక నెక్స్ట్ ఫ్రెండ్ ద్వారా తనంతట తానే కేసు వేసిన కేసు ఇది. ఓ మై గాడ్. అసలు కోర్టులో చాలా ప్రస్తావన జరిగింది. అసలు ఒక డీటీని అంటే ఒక విగ్రహాన్ని కానివ్వండి, ఒక ఐడల్ని కానివ్వండి, ఒక జ్యూరిస్టిక్ పర్సనాలిటీగా డిక్లేర్ చేయొచ్చా, అలా చూడొచ్చా అని ఎంతో లా ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. అంత గొప్ప, అంత డిఫరెంట్ కేస్, ఇట్స్ అ హోల్ డిఫరెంట్ కేస్ టుగెదర్. మన దేశంలోని మనం అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది పరదేశస్యులు, పాశ్చాత్య దేశాల వాళ్ళు దండయాత్రలు చేశారు. ఇట్ ఈస్ హిస్టరీ, నేను చెప్పేది కాదు. ఇట్ ఈస్ హిస్టరీ. మన ఉదాహరణకు తీసుకుంటే శ్రావణ బెలగోల, అవును, లేకపోతే హలిబిడ్ బేలూరు, ఇంకా నార్త్ ఇండియన్ టెంపుల్స్ అయితే మొత్తం ఢిల్లీ సల్తనేట్స్, ముఘల్ ఎంపరర్స్ మొత్తం ధ్వంసం చేసి భూస్థాపితం చేసేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఐ వుడ్ రాదర్ సీ దిస్ as a civilizational victory rather than a historical victory, rather than a religious victory or a historical victory. నేను దీన్ని ఒక సివిలైజేషనల్ విక్టరీగా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశంలోకి వాళ్ళు రానంత వరకు మన భారతదేశం ఏంటి? హిందూయిజమే కదా. అంతేగా. ఆంగ్లేయులు వచ్చాక, ఢిల్లీ సల్తనేట్స్ కానివ్వండి, ముఘల్స్ కానీ వచ్చాక జరిగిన సబ్సిక్వెంట్ కన్వర్షన్సే కదా. అంతకుముందు మన నాగరికత ఏంటి, మన నేషనాలిటీ ఏంటి, ఇంకా ప్రపంచ నాగరికత ఇంకా కళ్ళు కూడా తెరవకుండా అటువంటి సమయంలో ఉద్భవించినటువంటి సింధు నాగరికత మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని పశుపతి అనేటటువంటి దైవాన్ని పూజించేవాళ్ళు, మదర్ గాడెస్ అనేటటువంటి దైవాన్ని పూజించేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు మన సివిలైజేషన్ గెలిచింది, మన నాగరికత విజయం ఇది. సో అటువంటి క్రూషియల్ కేసు ఇందులో మందిర్, మసీద్, ఇస్లాం, హిందూయిజం, ట్రావెలాగ్స్, మళ్ళీ పుస్తకాలు, గ్రంథాలు, ఆర్కియాలజిస్టులు, ఎపిగ్రఫిస్టులు, స్టాటిగ్రఫిస్టులు, కార్బన్ డేటా, ఇట్లా ఎన్నో విషయాలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అంటే నా డౌట్ ఏంటంటే
ఇప్పుడు మీరు అన్నారు 7 దశాబ్దాలుగా జరుగుతోంది ఫైట్ అని. అంటే మీరు యాజ్ అన్ అడ్వకేట్ మీరు దాని మీద చాలా రీసెర్చ్ చేశారు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ అమ్మ నాన్నగారు మీరంతా కూడా ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు. పొద్దున లేస్తే చాలా రీసెర్చ్ జరుగుతోంది మీ మధ్య. సో అందుకని అడుగుతున్నాను, అంటే అప్పుడు ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు ఒకసారి? పర్ఫెక్ట్. అయితే మా అమ్మ మీరు అన్నట్టుగా అమ్మ నాన్న ఈ జడ్జిమెంట్ రాగానే మేము కూర్చున్నాం. ఓకే. కూర్చొని ఏంటి 1045 పేజీల జడ్జిమెంట్ వచ్చింది, ఏమొచ్చింది అబ్బా అని చూసాం. మా అమ్మ ఒక మాట అన్నారు, రాముడు గొప్ప కక్షిదారుడే అన్నాడు అని అన్నారు మా అమ్మ. ఎందుకంటే రాముడే కేసు వేసుకున్నాడు కదా. అదే అసలు ఏం జరిగింది అంటున్నా, అందుకే నాకు అక్కడి నుంచి చెప్పమంటున్నా. అసలు కేసు ఎవరు వేశారు? చెప్తాను. రాముడు ఎందుకు గొప్ప కక్షిదారుడు అంటే, లాలో ఒక విషయం ఉంది. ఏంటి, మామూలు అందరూ అంటుంటారు, మీరు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూలో అన్నారు, న్యాయము ధర్మము నిజంగా ఉన్నాయా, న్యాయం నిజంగా ఉందా అని. నాకు మీరు అనగానే గుర్తొచ్చింది, న్యాయము ధర్మము ఉంటాయి, లా ఇస్ ప్రిసైజ్. నేను ఆ రోజు కూడా చెప్పా, దాన్ని పాటిస్తున్నామా లేదా అనేదే ఇష్యూ ఇక్కడ. న్యాయంలోని ఇప్పుడు మీరు చూడండి, ఒక ఉదాహరణకు చెప్తాను. నేను ఒక ప్రాంతంలోని నివసిస్తున్నా, ఆ ప్రాంతం కాకుండా ఇంకొక ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళాను అనుకోండి. మీరు వచ్చారు, ఉదాహరణకి అంజలి గారు వచ్చి ఆ ప్రాంతాన్ని, నా పొజిషన్ని మీరు ఆక్రమణ చేసుకున్నారు అనుకుందాం. నా పొజిషన్లో మీరు ఇల్లీగల్గా ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి, నేను కోర్టులో కేసు వేసుకుంటాను. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నవ్వండి, 40 సంవత్సరాల తర్వాత సాక్ష్యాధారాలు చూసి నిజ నిర్ధారణ జరిగాక, ఓకే ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది మువ్వదే, నాదే అని కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది. దాన్ని డిక్రీ అని కానీ ఆర్డర్ అని కానీ అంటాం. డిక్రీ కానీ ఆర్డర్ కానీ పొందితే సరిపోదు, అక్కడితో న్యాయం జరిగినట్టు కాదు. ఆ డిక్రీ కానీ ఆర్డర్ కానీ అమలు పరిచినప్పుడు న్యాయం జరిగినట్టు. అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఆ డిక్రీ కానీ ఆర్డర్ కానీ.